లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే. ఈరోజు పలు అంశాలపైన చర్చ కంటే ముందుగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి అజిత్ పవార్ హఠాన్ మరణం దురదృష్టకరంగా చాలా భావించాలి. ఎందుకంటే ఆయన ఏదో పని నిమిత్తం వెళుతూ ఉన్న క్రమంలో ఆ విమానం క్రాష్ అవటం అనేది చాలా బాధాకరమైన అంశం. సో ఆయనకు ముందుగా నివాళులు అర్పిద్దాం. అరిస్మిల్ గారు, అక్కడ జీవితం క్షణభంగురం అనిపిస్తూ ఉంటుందండి. నిజంగా చాలా దురదృష్టకరం. అంటే ఏ రాజకీయ పార్టీ అన్నా అవ్వచ్చు, ఏ నాయకుడు అన్నా అవ్వచ్చు, ఆ రాష్ట్రం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు ఏదో మీటింగ్, బారామతిలో మీటింగ్ కోసం బయలుదేరాడు ఆయన, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి. అది ఆ రకంగా ఆయన జీవితం ముగియడం అనేటువంటిది దాదాపు 5-6 సార్లు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ఆయన. అవును. ఆయన జీవితకాలంలో ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక తీరకుండానే పాపం ఆయన కాలం చేశాడు. అది కూడా దుర్ఘటనలో. అదే చాలా దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం. రైట్. ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి తాజాగా సిట్ ఒక అభియోగ పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది. 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి అని చెప్పేసి. అలాగే మరొక అంశం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న భీమవరం సంబంధించిన కార్యకర్తల నాయకులతో మాట్లాడుతూ జంగిల్ రాజ్యం అని చెప్పి సంబోధించడం జరిగింది. సో ఈ రెండింటిపైన మీ విశ్లేషణ? ఇప్పుడు సిట్ దర్యాప్తు బృందం అది సుప్రీంకోర్టు ద్వారా ఏర్పాటు చేయని దర్యాప్తు బృందం అండి. ఈ నిజాలు నిగ్గు తేల్చి ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసిన మ్యాటర్ ఏంటంటే, వైవి సుబ్బారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికార బృందం సిట్ మీద నాకు నమ్మకం లేదు కాబట్టి సిబిఐకి ఇవ్వాలి అన్నట్టుగా ఆయన సిబిఐకి ఇమ్మన్నాడు. ఇంకా కొంచెం అత్యున్నత దర్యాప్తు సంస్థ కదా అనుకుంటారు చాలామంది. అవును. సిబిఐ అంటే అత్యున్నత దర్యాప్తు సంస్థ, చాలా నిజాయితీపూర్వకం మీద అనుకుంటారు. కానీ సిబిఐకి ఇవ్వమనటంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కేసులు చూస్తున్నాం కదా మనం, డిలే అవుతూ ఉంటుంది. బాబాయ్ మర్డర్ కేసు అని అలా మనం ఆటలాంటి పండు కింద చేసేయచ్చు, మనం జీవితకాలం గడిపేయచ్చు అని అంతుని ప్రతిదానికి సిబిఐ అంటారు వాళ్ళు. అవును, చూసుకుని కావాలి. సరే, సుప్రీంకోర్టు కూడా ఏం చేసిందంటే, న్యాయస్థానంలో సిబిఐని సిట్ని కలిపి దర్యాప్తు ఏర్పాటు చేసి కమిటీ చేసి వాళ్ళు నిగ్గు తేల్చింది ఏంటంటే, అసలు అది నెయ్యే కాదు, వాళ్ళు వాడింది ఒక రసాయనిక ద్రావకం లాంటిది, నెయ్యి లాంటిదానికి రసాయన ద్రావకం. అది వాళ్ళు తయారు చేసి అన్ని రసాయనాలతోటి చేసి దానికి ఆ నెయ్యి వాసన రావడం కోసం ఇంకో రసాయనాన్ని కలిపారు, ఫ్లేవర్ కోసం. సార్ కలిపి దాన్ని సప్లై చేశారు. ఏకంగా 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. దాంతో 60 లక్షల టన్నులు అది సప్లై చేశారు. రైట్. ఇది ఎంత దారుణం అంటే, ఇక్కడ నీకు నెయ్యి దొరకలేదు అనుకోండి, నువ్వు పరిమితంగా తయారు చేయి. స్వామివారి లడ్డూకి డిమాండ్ ఎప్పుడూ ఉంది, డిమాండ్ ఉంది. ఇక్కడ దీంట్లో కక్కుర్తి పట్టడం అనేటువంటిది చాలా దారుణం. ఇప్పుడు మీకు ఏ దేవస్థానం కమిటీ అయినా, పాలక మండలి అయినా దీన్ని పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందండి. ఇలాంటి తప్పు చేస్తాయి, అపచారాలు చేస్తాయి. ఎవరన్నా ఇప్పుడు అందులో పనిచేసే ఉద్యోగులు ఎవరన్నా కక్కుర్తి పడ్డారనుకోండి, అవును, వాళ్ళని అదుపు చేయడానికి, స్వామివారి ప్రతిష్ట కాపాడడానికి, అక్కడ అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరగడానికి చూడవలసిన బాధ్యత పాలక మండలిది. ఖచ్చితంగా కొన్ని విధాన నిర్ణయాలు తీసుకోవడం. అవును. అది ఒక సేవగా భావించాలి, అది ఒక పదవిగా కానీ, అది హోదా కింద కూడా అద్భుతమైన అవకాశం స్వామివారి సేవ. ఇది మనకి సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనం కోసం లిప్తపాటు, అవును, కనురెప్పపాటు దర్శనం కోసం తాతాలాడిపోతూ ఉంటారు. కరెక్ట్, భక్తులు. అవును. ఇటు ఆ క్షణం స్వామివారిని దర్శించుకున్న క్షణం
చాలా జనం ధన్యమైపోయిందనే భావన. ఆ దర్శనం కోసం వాళ్ళు వ్యయ ప్రయాసాలు కోర్చి అనేక ప్రయాణాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొని కూడా వస్తారు కొంతమంది హ్యాపీగా వచ్చేది తక్కువ మంది. చాలా మంది అష్ట కష్టాలు పడి వస్తారు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అది మెరుగైంది కాబట్టి కొంచెం పర్లేదు, కానీ అవును అటువంటి దానికే అతను ఆ కష్టాలన్నీ మర్చిపోతాడు. తిరిగి పునర్దర్శనం ఎప్పుడా అని చెప్పి చూస్తారు ఆ క్షణం తర్వాత నుంచి మళ్ళీ. అవును, అదొక ఆధ్యాత్మికంగా తాదాత్మ్యం చెందుతాడు మనిషి, మనసుకు ప్రశాంతత లభిస్తుంది. దేవాలయం అంటే మనం చాలామంది దేవుళ్ళని గుడుల్ని, దేవుడు ఉంటాడా గుళ్ళో లేకపోతే విగ్రహాల్లో ఏముంది ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు చాలామంది. అవునవును, దేవాలయాలు మానసిక చికిత్సాలయాలండి. కరెక్ట్. మనసుకి ఇప్పుడు మానసికంగా మనం పడప్పుడు శరీరానికి చేయి నొప్పి వచ్చింది దానికి మందు ఉంటుంది, కాలు నొప్పి వచ్చింది మందు ఉంటాయి, కడుపులో పుండెడిపోతే క్యాన్సర్ దానికి మందులు వైద్యం చేస్తారు. అవును, మనసులో ఉన్న దానికి ఆ రుగ్మతనే, ఆ ఆందోళననే, దాన్ని తొలగించాలంటే మానసిక ప్రశాంతత అవసరం. అవును, ఆ ప్రశాంతత లభించాలంటే దేవాలయ దర్శనం తప్ప వేరే ఆప్షన్ లేదు. కోట్లాది మందికి ఆ విశ్వాసము భక్తి పేరుతో ఆ విశ్వాసాన్ని పెంచుకుని ఆ మానసిక ఆందోళన తగ్గించుకుంటారు, మనసు ప్రశాంతతని తెచ్చుకుంటారు. అవును, ఇది ఒక క్షణం కోసమే. కరెక్ట్. అటువంటిది నువ్వు పాలక మండలి చైర్మన్గా కానీ అక్కడ బాధ్యులుగా కానీ ఉన్న వాళ్ళకి ఎంతటి భాగ్యం అండి అది. అవును, స్వామివారి సేవ చేసుకునే భాగ్యం. అవును. ఈ సుబ్బారెడ్డికి ఏం రోగం, ఆ ధర్మారెడ్డికి ఏం రోగం, కరుణాకర్ రెడ్డికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లేదా జగన్మోహన్ రెడ్డికి మీరు కొల్లగొట్టేసిన ఆస్తులు, ప్రజల సొమ్ము, లక్షల కోట్ల రూపాయలు మీ అందరు కలిపి కొట్టేసింది అయితే అంతులేని సంపద. తరతరాలకే సరిపడగా మీరు సంపద కొల్లగొట్టేశారు. మీరు ఇవాళ ఏ పూటకా పూట సంపాదించుకుని రెక్కాడు తిరిగాని రొక్కాడిన వాళ్ళు ఏదన్నా వాళ్ళు కూడా ఇంకొక అదనంగా వస్తే ఎద్దులే ఇంట్లో పడుకుంటాడు, తర్వాత చేసుకోవచ్చులే అనుకుంటాడు. అవును, మీకు గుర్తుందో లేదో 14 నుంచి 19 వరకు నిర్మాణ రంగం అన్ని పరిగెడతా ఉండి ఆంధ్రప్రదేశ్లో. అవును, వారానికి 6 రోజులు పని తినాలి కదా, ఆదివారం విడిచిపెట్టేస్తే. అవును, కానీ వాళ్ళు 5 రోజులే పని చేసేవారు, 2 రోజులు విశ్రాంతి తీసుకునేవారు. పని ఉన్నా కానీ ఆ సోమవారం నాడు కూడా వచ్చేవారు, లేకపోతే లేదు. ఏంటంటే రెక్కాడితేనే టొక్కాడపోయినా సరే తాపత్రయము ఆత్రం లేదు, తృప్తి. ఇది వీళ్ళకి ఎందుకు లేదండి. ఏం చేసుకుంటారు ఈ సంపద? పైగా అత్యంత ప్రతిష్టాత్మకమైన కోట్లాది మంది భక్తుల విశ్వాసము మనోభావాలకు సంబంధించిన కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం క్షేత్రమహిమ కలిగి అటువంటి దేవస్థానాన్ని అపవిత్రం చేయటానికి, అపచారం చేయటానికి, సాంప్రదాయాన్ని తొంగలో తొక్కడానికి, మీ ధనార్జన కోసం, మీ అవినీతి కోసం ఆ స్వామివారికి అంత అపచారం చేస్తారు, ద్రోహం చేస్తారు, దైవద్రోహం. ఇది పెద్ద నేరం కదా. నేరం అనే పదం చాలా చిన్నదండి. చట్ట ప్రకారం నేరమే కానీ పాపం, మహాపాపం అది. ఇది ఎందుకోసం అది చేశారు, తప్పు అయిపోయిందిరా బాబు, దాని శిక్ష పడింది, ఒకటికి శిక్ష పడింది ధర్మారెడ్డికి. మీకు కూడా పడదన్న భయం, పాపభీతి లేదా మీకు? అది లేదు, ఇంకా బొకాయించడమే. ఇంకా బొకాయించడం, అది బయటపడింది. మీ దొంగతనం, మీ దుర్మార్గం, మీ అపచారం బయటపడింది. దాన్ని తప్పు అయిపోయింది పశ్చాత్తాపం చెంది. ఇప్పుడు రవికుమార్ అన్న కూడా పరకామణలో దొంగతనం చేశాడు. అవును, నా తప్పు అయిపోయింది బాబు అని పశ్చాత్తాపం చెందాడు. అవును, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. మీకు శిక్షే, కానీ పశ్చాత్తాపడడం వల్ల భగవంతుడికి ఎంతో కొంత మీకు గ్రేస్ మార్కులు అంటారు కదా, అలాంటి మార్కులు పడతాయి. అవునవును. ఏంటండి అదేమీ లేకుండా తిరిగి ఎదురుదాడి, అసలు నెయ్యలేదు కదా, కల్తీ ఏట అంటున్నారు అడ్డుగోలు. అదే కదా, వాళ్ళే చెప్తున్నారు మళ్ళీ నెయ్యలేదు కదా అని. ఇంకా సిట్టు ఆ నివేదిక అఫీషియల్గా బయట రాలేదండి ఇంకా. అవును, అందులో చాలా సంచలనాలు ఉంటాయి, ఎవడో తప్పించుకోలేడు. రైట్, అర్థమైందండి. ఒకవేళ ఆల్రెడీ వాళ్ళు ప్రజాకోర్టులో వాళ్ళు శిక్ష పడింది, మళ్ళా పడుతుంది ప్రజాకోర్టులో శిక్షలకి. ఓకే, ప్రజల మనసుల్లో వీళ్ళు చేసిన అపచారం
ముద్ర పడిపోయిందండి, చెరపలేని ముద్ర వేసింది. ఉమ్, కాబట్టి దాని మీద వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఉమ్, వాళ్ళకి మంచిది. ఉమ్. వాళ్ళు ఎదురుదాడి చేద్దాం అనుకుంటే అన్నిసార్లు ఆ ఎదురుదాడి అది బూమరంగ్ అవుతానే ఉంటుంది అంటారు. బూమరంగా ఉంది, వాళ్ళకు ప్రతిదీ బూమరంగా అవుతుంది. ఉమ్, అసలు ప్రజలకు సంబంధించింది ఏది మాట్లాడుతున్నారండి ప్రతిపక్షంగా వాళ్ళు? ఉమ్, ప్రతిదీ ఎదురుదాడే కదా. అవును. భోగాపురమే మెడికల్ కాలేజీలు కానీ కాలేజీలు ఏదైనా సరే. రివర్స్ అటాక్. పైగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జంగిల్ రాజు అంటున్నాడు, ఇప్పుడు తాజాగా అన్నమాట జంగిల్ రాజ్యం. అనైతికాలు అంటున్నారు ఎమ్మెల్యేల గురించి. ఉమ్, అసలు మనం ఎలా నోటి నుంచి ఆ మాటలు ఎలా వస్తున్నాయి నాకు అర్థం అవట్లా. ఉమ్, జంగిల్ రాజ్, జగన్ రాజ్ ఉమ్, రెండు వేరు వేరు కాదనేటువంటి నువ్వు ప్రూవ్ చేసావు. ఉమ్, అరాచకం, ఉమ్, అవినీతి, ఆటవికం, ఉమ్, అనాగరికం, దానికి నమూనాగా నువ్వు నిలిచావు కదా. ఉమ్, అనాగరికం అంటే ఏంటంటే ఇది కూడా జగన్ అని చూపించవచ్చు. ఆటవికం ఏంటంటే వాళ్ళ బ్యాచ్ మొత్తం చూపించచ్చు. ఆటవికలు బార్బేరియన్స్ ఉమ్, ఏంటండి. జనాలు ఏమనుకున్నారంటే ఉమ్. కూటమి ప్రభుత్వం రాగానే ఏం చేశారు, అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ చేశారు. అవును, 7 కోట్ల రూపాయలు పెట్టి. అప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే జంగిల్ క్లియరెన్స్ అయ్యింది, ఉమ్, ఇక జంగిలీ కొడుకుని క్లియర్ చేస్తారు అనుకున్నారు. జగన్ క్లియరెన్స్. జంగిలీ క్లియరెన్స్ అయింది, ఇక ఈ జంగిలీ కొడుకుల్ని క్లియర్ చేస్తారు అనుకున్నారు. వాళ్ళు ఇంకా చేయట్లేదని బాధపడుతున్నారు. మీ జంగిలీ మీరు జంగిల్ రాజు, మీరు జంగిల్ ఆటవికులు అనేటువంటిది ప్రజల మనసుల్లో ముద్రపడి ఉంది, చెరగలేదు ఇంకా. ఆ ముద్ర చెరగకూడదని మిమ్మల్ని ఏమీ చేయట్లేదేమో అనుకుంటాను నేను. ఓకే, ఏంటండి ఇప్పుడు చేశారనుకో ఒకసారి అయిపోయింది కదా అని కొట్టారు కదా ఇంక చాలు అంటారేమో అని వాళ్ళు అలాగే ఉంటున్నారేమో అనుకుంటున్నాను ఒక రకంగా. ఓకే, తను హయాంలో ఒక పాలకుడు ఏమి చేయకూడదో ఎలా చేయకూడదో అంత స్పష్టంగా తను చేసి చూపించాడు. ఇలా చేయకూడదురా బాబు అని. ఇక్కడ నేను మళ్ళీ వస్తాను, పాదయాత్ర చేస్తాను, రప్ప ఆడిస్తాను అన్నాడు. ప్రజలకి పనివాడెవరో పనికిమాలిన ఆవిడెవరో తెలియని రోజుల్లో నడిచేది నిన్ను ఎంచుకున్నారు. ఒక్క ఛాన్స్ నాడు రిక్వెస్ట్ చేస్తే మీ అమ్మ, మీ చెల్లి, మీ కుటుంబం అంతా బయటకు వచ్చి అడిగితే కొంచెం చోటగా ఈ రోడ్లో ఉన్నాడులే ఏమో అనుకుని ఒక ఛాన్స్ ఇచ్చారు చూద్దామని. పనివాడికి పనికిమాలిన వాడికి స్పష్టత ఎలా వచ్చిందో తెలుసా అండి? మీరున్నారు, మీ ఇంట్లో పనివాడు ఉన్నాడు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, మీరు చెప్పినా చెప్పకపోయినా పనిచేస్తున్నాడు, మీకు అసలు నొప్పి తెలియకుండా పనిచేస్తున్నాడు, పైగా తర్వాత రోజుల్లో చేయాల్సిన పని కూడా చేసేస్తున్నాడు. అంత బాగా పనిచేసి కూడా ఉండగా ఒక ఆవిడ కుర్రాన్ని అంట పెట్టుకొచ్చింది. అయ్యా మా ఊడు వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, వాళ్ళ చిన్నాన్న కూడా చంపేశారు, ఈయన కూడా చంపేస్తాను చూస్తున్నారు, మీ ఇంట్లో పనికి పెట్టుకోండి బావా, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి బాబు అని అడిగింది. అప్పుడు మీరు ఏం చేశారు? బాగా పనిచేసి కూడా చేస్తున్నాడులే అని చెప్పేసి నువ్వు వెళ్ళరా బాబు అని చెప్పేసి ఈయన పెట్టుకున్నారు. వాడు వచ్చిన కాడి నుంచి ఇంట్లో పడుకుంటున్నాడు, రూమ్ నుంచి రావట్లేదు. పైగా వాచీలు ఉంగరాలు పర్సులు దుబ్బేస్తున్నాడు. ఇదేట్రా బాబు నడితో కొడుతున్నాడు. అప్పుడు మీరు ఏం చేశారంటే ఆయన బలవంతంగా గెంటేశారు. ఆ పని కూడా ఎక్కడున్నాడో వెతుక్కుని పూర్ణ కుంభ స్వాగతంతో పూలు పరిచి తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ మా సెంటోడు అని వాళ్ళ అమ్మ వస్తుందో రాదు చెప్పలేం. తనే వచ్చి తలుపు కొట్టి ఎవరిని మళ్ళీ చేస్తాను పని అంటే పెట్టుకుంటారు మీరు? ఎందుకు రానిస్తావు? స్టేట్లో మాత్రం ఎందుకు రానిస్తారండి? పైగా నీ వల్ల ఎప్పుడు పీకి పిసికి చంపేస్తావు నిద్రలో అని భయం ఒకటి పెట్టావు నువ్వు. రాత్రుళ్ళు మనశ్శాంతి ఉండేది కాదు. నీ వస్తువులు దొబ్బి ఇల్లు కూడా దొబ్బేస్తాను చూసావు, నీ భూములు దొబ్బేస్తాను చూసావు. ఏంటండి నేను ఎలా రానిస్తారు ఎవడన్నా? భూములు అనగానే గుర్తొచ్చిందండి, మొన్న ఈ రాళ్లకు సంబంధించిన వ్యవహారం కూడా తాజాగా మాట్లాడటం జరిగింది. ఈ రాళ్ళు ఏంది, ఇదేంది, దాన్ని మళ్ళీ ఎన్ని కోట్లు ఖర్చు పెడతా, ఏం చెరిపేస్తారంట అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆ ఖర్చు వాడు చెరిపేయడానికి ఖర్చు పెడతానికి కూడా కారణం ఎవరు? ఆయనే కదా, ఆయన బొమ్మలు వేసుకోవడం. అసలు వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఒక రంగ కూటమి ప్రభుత్వం చిన్న మిస్టేక్ ఉందండి. సర్వే రాళ్ళ మీద ఈయన బొమ్మలు వేసుకున్నాడు కాబట్టి ఆ రాళ్ళన్నీ పీకిచ్చి జాగ్రత్తగా లారీని లోడ్ ఎత్తించి తాడేపల్లి కొంపకు పంపించాలి. దానికి అయిన డబ్బులు తీసుకోవాలి అంతే.
నీ బొమ్మ వేసుకుంటే మాకెందుకయ్యా, నువ్వు డబ్బులు ఇచ్చే నీ బొమ్మ వేసుకుని నీకు కావాలమ్మా పెట్టుకోనాలి. ఆ పని చెయ్యక ఇవాళ ఇతను ఈ మాట మాట్లాడుతున్నాడు. ఫోనీలే అని మంచోడు అనుకుని మంచం ఎక్కనెత్తే మంచమే కొచ్చిపోసాడంట. అలా ఉంటుంది అతను ఎవరు. పైగా మన నాలాటోడు చెప్తుండే ఏడుపు మొహం ఎందుకే బాబు నాకు అందు మీద పట్టాదారు పాస్ పుస్తకాల మీద జనన మరణ ధృవీకరణ పత్రాల మీద నీ ఫోటో ఎందుకు? అసలు ఏంటి అవసరం? ప్రభుత్వం రాజముద్ర ఉంటే సరిపోద్ది. ఉండాలి, అదే ఉండాలి, అది అధికారికం. ప్రభుత్వం ఇచ్చి భరోసా, నువ్వు ఇచ్చే భరోసా నీ ముఖం ఎత్త నువ్వు ఇచ్చే భరోసా ఏంటి? జగనన్న భరోసా, జగనన్న భూమాయ, జగనన్న భూ సర్వే, భూరక్ష, భూభక్ష, అది భూరక్ష కాదు. ఇది చాలా హాస్యాస్పదంగా లేదండి? దాన్ని నువ్వు నా బొమ్మ సరిపోతున్నావు అంటున్నాడు. అదే కదా, అది ఖర్చు అంటున్నాడు. ఖర్చు నువ్వు కట్టే, నీ బొమ్మ వేసుకున్నావు కాబట్టి. నీలో ఉదారత్వం అండి, పద్ధతి పెద్ద మనుషులు అయితే ఆ రాళ్ళన్నీ మా రాళ్ళు మాకు ఇచ్చేయండి, నేను డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పాలి. వీళ్ళు మామూలుగా జేబులు కొట్టేసి కూడా ఆ పని చేయరనుకోండి. ఎంత సంపద ఉన్నా కొంతమందికి దొంగతనం అనేటువంటిది ఒక వ్యసనం అండి. ఆటోమేటిక్గా ఆ వ్యసనానికి లోనైపోతారు. సిగరెట్, మధ్య వీక్నెస్ అనమాట. నీకు అక్కడ ఎంత డబ్బులు ఉన్నా కూడా ఏవైనా సరే పోతా పేపర్ వెయిట్ పేపర్ టేబుల్ మీద పేపర్ వెయిట్ జైలు పెట్టిపోతాడు, పెన్ జైలు పెట్టిపోతాడు, ఏదో ఒకటి దోపేస్తాడు. సూపర్ మార్కెట్లో గట్ట ఈ సీసీ కెమెరాలు పెట్టకపోతే చాక్లెట్లు గీక్లెట్లు ప్యాకెట్లు బొడులు దోపేస్తారు. ఆడవాళ్ళు కూడా చెంప పిన్నీసులు బొట్టు బిళ్ళలో దోపేస్తూ ఉంటారు. అది వాళ్ళు దొంగతనం చేయాలి, అలవాటు, ఏదో సంపాదించుకోవాలని డబ్బు కోసం అని కాదు, అదొక వ్యసనం అంతే. వాళ్ళకి అలవాటు, తెలియకుండానే తీసుకుపోతారు అంతే. అదొక బలహీనత. అలాంటి వాళ్ళు వీళ్ళు. లేకపోతే స్వామివారి దగ్గర ఆ అపచారాలు ఏంటండి వీళ్ళు, అది మరీ దారుణం. ఇప్పుడు మీకు చాలా మంది తెలియట్లేదు కానీ, ఇదిగో తిరుమల తిరుపతి దేవస్థానానికి మేము సప్లై చేస్తున్నాం నెయ్యి అని చెప్పేసి బోలేబాబా డైరీ వాడు ఈ దేశం అంతా సప్లై చేస్తుంటాడు. దేవాలయాలకు చూసుకోవాలి, అన్ని దేవాలయాలు ఒకసారి ఇతని దగ్గర ఏమైనా తీసుకుందారేమో చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో సింహాచలం తప్ప మిగతా అన్ని చోట్ల చేసినట్టు చేశారు. సింహాచలం దేవస్థానం సొంతంగా వాళ్ళకి గోశాలలు అవి ఉన్నాయి. వాళ్ళు దీన్ని ఎంటర్ గురించి అవకాశం లేదు. అశోక్ గజపతిరాజు గారు చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఆ విషయంలోనే. ఆయన ధర్మకర్త కదా దానికి. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు భూముల విషయంలో చాలా భయం పెట్టాడండి. భూములన్నీ కూడా మళ్ళా అతను మొన్న వచ్చుంటే మొత్తం లాగేసుకుంది అతను. అసలు మీకు మనం అనుకుంటాం అలా జరుగుద్దా అని, ఖచ్చితంగా జరుగుద్ది. అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూడండి, ఏ రాజకీయ పార్టీ అన్నా ప్రభుత్వం లెక్కరమ్మి దాన్ని డబ్బులు సైడ్ వేసింది ఉందా? ఏదో చిన్న చిన్న కమిషన్లు తీసుకుంటారు. అవును, లంచాలు లేకుండా ఉండరు, ఎంతమంది తీసుకుంటారు. కానీ మొత్తం కొల్లగొట్టేసి అసలు డిజిటల్ పేమెంట్ లేకుండా అనాథరైజ్డ్ గా నాన్ అకౌంటబుల్ లిక్విడ్ క్యాష్ చేసేసి దాన్ని అకౌంట్ లేకుండా చేసి మొత్తం చూపేసిన చరిత్ర ఉంది. ఎవరికన్నా ఆశ్చర్యపోయారు మిగతా వాళ్ళు అందరూ ఇలా కూడా చేయొచ్చు అనుకున్నారు. అదే కదా, 3 రాజధానులు ఇలాంటి ముదనష్టపు ఆలోచన ఎవరికైనా వచ్చినాయండి ఏంటండి? సో ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రెస్ మీట్లు పెడుతున్నారండి. వారానికి ఒకసారి అయినా కానీ బెంగళూరు నుంచి వస్తున్నారు, ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఆ కార్యకర్తల సమావేశం, సమన్వయకర్తల సమావేశం, లేకపోతే ప్రెస్ మీటో ఇట్లాంటి పెట్టినప్పుడల్లా కూడా ఏదో ఒక అంశం పైన కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నారు. అసలు అంటే ప్రభుత్వం తరపున తప్పులు ఉంటే నిలదీయొచ్చు, కాదనట్లా సహేతంగా విమర్శించాలి. కానీ ఈయన చేసే అర్హత ఉందా అనే ప్రశ్న కూడా సంధిస్తున్నారు. ఏమంటారు? ఇప్పుడు సంవత్సరం 7 మాసాలు అయింది ప్రభుత్వం వచ్చి, ఏమండి? ఈ సంవత్సరం 7 మాసాలలో గత సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఒక్క ప్రజా పోరాటం చేశారండి వీళ్ళు. ప్రజలకు సంబంధించి ప్రజలకు అవసరమైంది చేశారా? వాళ్ళు చెప్పేది మెడికల్ కాలేజీలే. అది ఏ రకంగా ప్రజలకు రిలేటెడ్ అండి? అది ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ప్రజలకు ఏం కావాలి? నీకు వైద్యం కావాలి, విద్య కావాలి. ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా రెండో లభిస్తాయి కదా వాళ్ళకి. ఇప్పుడు పీపీపీ ద్వారా అయితే దానికి ఎవరన్నా ముందుకు రాలేదు, ఎవరో కూడా. దానికి ఏం చెప్తుండే, నేను బెదిరించాను, అరెస్ట్ చేస్తాను అని కూడా రాలేదు అన్నట్టు కాదంట. వాళ్ళకి ప్రయోజనం కనపట్ల. అవును, అంటే ప్రభుత్వం డెసిషన్ కరెక్ట్గానే తీసుకున్నట్లు లెక్క. ఇప్పుడు ప్రభుత్వం అడ్డగోలుగా దోచిపెడితే ఎందుకు రాళ్ళు? అందు గురించి బాబు గారు కూడా తాజాగా ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. మెడికల్ కాలేజ్ విషయంలో ఎవరైనా ముందుకు వస్తే, లాభాపేక్ష లేకుండా ముందుకు వస్తే మేము రాయితీలు ఇస్తామని చెప్పేసి అన్నారు తాజాగా నా స్టేట్మెంట్.
అవునండి. ఇప్పుడు నేను ఒక ఆఫర్ ఇచ్చాను మీకు, అందులో మీకు బెనిఫిట్ ఉంటే మీరు ఎందుకు వదిలేస్తారు? అదే కదా, వీళ్ళు చెప్పింది ఏంటి, ప్రైవేట్ వాళ్ళు దోచిపెడతానికి వాళ్ళకి అని అన్నారు. మరి దోచిపెట్టినప్పుడు వాళ్ళు ఎందుకు రారు? అక్కడ నువ్వు పెట్టుబడి పెట్టి నా పెత్తనాన్ని ఎలా ఒప్పుకుంటావు, ప్రభుత్వ పెత్తనాన్ని? అక్కడ వాళ్ళు ఆగారు, దానికి వీళ్ళు రాయితీలు ఇస్తారన్నారు కూడా రావచ్చు. అవునవును. ఏంటండి అంటే ఈయన చెప్పేదానికి సింక్ అవ్వట్లేదు అది. అంచేత కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విధానం కరెక్ట్ అని చెప్పింది. ఖచ్చితంగా అది కరెక్ట్. అవును, కొన్ని రాష్ట్రాల్లో కూడా అమలుపరుస్తున్నారు. మీకు ఇప్పుడు ప్రభుత్వం నిర్వహించాల్సినవి చాలా ఉన్నాయి, చేయలేరు. రెడ్ టేపిజం ఉంటుంది, రకరకాల అలసత్వం ఉంటుంది, మీకు జరగదని చేయలేరు. నిధులు కూడా కొరత ఉంటుంది. అదే ప్రైవేట్ ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, ప్రభుత్వం వేసినప్పుడు ఎలా, ఇప్పుడు టోల్ రోడ్డు ఎండ్ అని వస్తుంది, తర్వాత రోడ్డు ఎలా ఉంటుంది చూడండి. డబ్బులు కడుతున్నాం, డబ్బులు కట్టడానికి ఎవడన్నా నొప్పి ఉందా ఎవరికన్నా? లేదు, ఇబ్బంది లేదు. రోడ్డు బ్రహ్మాండంగా ఉంది కాబట్టి హ్యాపీగా టోల్. దానివల్ల మీకు ఈ దేశంలో రోడ్డు ఫెసిలిటీ పెరిగిన తర్వాత, సౌకర్యాలు పెరిగిన తర్వాత ఓవరాల్గా నేషనల్ జాతీయ స్థూల ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే డీజిల్ కన్సంప్షన్, ఫ్యూల్ కన్జంప్షన్ అనేటువంటిది చాలా ప్రభావం చూపిస్తుందండి. అవును, ఓవరాల్గా మేము చూసుకోవాలి అది. అందుకుని వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తారు. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కోడి బుర్రలు వేసుకుని వెళ్ళు అప్పటికప్పుడు తాత్కాలికంగా విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఏదో రంగం పబ్బం గడుపుకుందాం అనుకుంటాడు. అంత అమాయకులు ఎవరు లేరండి. ఈ మధ్య మర్చిపోయాను ఒకటి చెప్పడం, అడగటం కిందగా పాస్బుక్ల మీద ఫోటోలు కాను 20 రూపాయల నోటు మీద గాంధీ బొమ్మకి లింకులు పెట్టేసి మాట్లాడుతున్నారు కొంతమంది. అది వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలండి. ఇప్పుడు వాళ్ళు విశ్లేషణ చేస్తూ ఉంటారు, మరి వాళ్ళు సన్నాసులకు ఏం కాదు కానీ చెప్తూ ఉంటారు కదా. చెప్పినప్పుడు వాళ్ళు చూసుకోవాలా. ఏంటంటే 20 రూపాయల మీద 500 రూపాయల మీద గాంధీ గారి బొమ్మ ఉంటే అది 100 చేతులు మారుద్ది, ఎవడి చేతులు ఉంటే ఆడిది. అవును, ఇది పాస్బుక్ అలా కాదు కదా, ఎవడు మారితే ఆడిది కాదు కదా, ఆ భూమి ఎవరిదైతే ఆడిది. అంతే కదా. ఏంటండి అది నా బీరువాలో అందంగా నేను భద్రపరుచుకుంటాను, దాన్ని చూసుకున్న ఆస్తి. అయితే ఇప్పుడు దాన్ని బట్టి, ఈయన చెప్పిన దాన్ని బట్టి అయితే ఆ 20 రూపాయల నోట్ లాగానే పాస్బుక్ల మీద ఫోటోలు వేసారని కావాలని అనుకోవాలా? అంటే అంతే కదా, ఎవరి చేతిలో ఉంటే ఆడితే బొలం అనేది లెక్కనే. అంతే కదా, అవన్నీ వాళ్ళ దగ్గర పెట్టాలంటారు కదా డాక్యుమెంట్. అది ఇండైరెక్ట్ గా వాళ్ళు నిజం చెప్పేశారేంటి? ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గరే ఉండాలని చెప్పాడు ఆయన. ఆయన ఫోటో ఉంటుంది, అవన్నీ కలిపి తాకడెట్టేసుకుంటాడు. ఏం చేస్తారు మీరు? అదే కదా. పైగా అది అలాగే రొటేషన్ అవుతూ ఉంటుంది. అది ఎవడెవరికి అమ్మేమనుకోండి, మళ్ళీ అది వచ్చి వీళ్ళ దగ్గర ఉంటుంది కదా. అవును, చాలా పెద్ద స్కెచ్ అండి అది. ల్యాండ్ బ్యాంక్ని ఇది దాన్ని సమర్థించేలాగా 20 రూపాయల నోటుతో కంపారిజన్ చేయటం అనేది మీకు తాత్కాలికంగా అది అప్పటికప్పుడు పొద్దున్నే ఏరుకుంటానికి వెళ్ళినప్పుడు వచ్చి ఉంటుంది ఆలోచన. సరేలేండి, వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం కానీ వాళ్ళు అవగాహన జనాలు ట్రోల్ చేస్తున్నారు కదా. చేస్తున్నాను నేను అనేది. అంటే పబ్లిక్ ఉద్దేశాలు ఏంటి, అసలు పర్సెప్షన్ ఏంటి అనేది మనం మాట్లాడేటప్పుడు ఉండాలి కదా సార్. ఇప్పుడు మన అడ్డగోలుగా సమర్థించాలని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే హేళనకు గురవుతారు. ఇప్పుడు ఒక్కొక్కసారి హేళన చేయాలంటే నేను మాట్లాడిందని కూడా హేళన చేయొచ్చు, ట్రోల్ చేయొచ్చు. డెఫినెట్గా ట్రోల్ చేసుకోమనండి. మనం మాట్లాడింది కరెక్ట్గా ఉందని ఆ హేళన చేసి వాళ్ళు కూడా తెలిసి కూడా హేళన చేస్తే ఇతను అలా కాదు కదా, అవివేకం బయటపడుతుంది. అవును, నీకు వివేకవంతంగా మాట్లాడినప్పుడు కొంతమందికి అది వెటకారంగా అనిపించవచ్చు, వాళ్ళకి కామెడీగా అనిపించవచ్చు, హేళన చేస్తే హేళన చేయొచ్చు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది కనిపిస్తుంది కదా అక్కడ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి బాగా దెబ్బ కొట్టిన అంశాల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అండి. ఇవాళ అదే యాక్ట్ అమలు చేస్తున్నారు, అలా యాక్టే లేదు కదా. అవును, ఇతను పెట్టిన చిచ్చు ఆ సర్వే, జగనన్న సర్వే, భూ సర్వే పెట్టి అతను పెట్టిన చిచ్చు ఇవాళ ఈ ప్రభుత్వం తలపోటుగా మారింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో. దాన్ని సరి చేస్తున్నారు, ఇప్పుడు ఒకటి సరి చేసుకున్నారు. అసలు మంచి ఇనిషియో, మంచి స్టెప్ తీసుకున్నారు. కొంచెం లేట్ అయింది కానీ మంచి స్టెప్ తీసుకున్నారు. ప్రజలకే ఎప్పుడు కూడా పాలకుడు అన్నవాడు నువ్వు గెలవండి, ప్రజల గురించి ఆలోచించు. ఇప్పుడు నీకేం లోటు ఉంది? నేను అడుగు తింటున్నావా? నీకేం రూపాయలు డబ్బులు లేవా? తరతరాలు సరిపడకపోవడంత ఆస్తులు ఉన్నాయి కదా, నీకు ఇంకేం కావాలి? అధికారం కావాలి, వచ్చింది, దాన్ని నిలబెట్టుకుంటాం చేతకాలి. దత్తమ్మవే నువ్వు, నీకు వచ్చిన అధికారాన్ని బ్రహ్మాండమైన అవకాశం సార్. 150 కాదండి, ప్రజల మైండ్ సెట్ నీ వైపు అలా మారిందని చాలా మంది ఔరా అని చూశారు నీ వంక. అవును, దాన్ని నువ్వు ఎలా ఉన్నదాన్ని అలాగే అందంగా నడిపించుకుంటే నీకు తిరుగులేకపోతే నిజంగా అన్నట్టు 5 ఇస్తారు జనం. అవును, అర్థమైందండి.
ఇది నువ్వు అది చెడగొట్టుకున్నావంటే నువ్వు ఎంత దద్దమ్మో అర్థమవుతుంది కదా, నిన్ను నమ్మి కూడా ఎందుకుంటారు ఎవడన్నా. అదే కదా. అందుకనే బొత్స సత్యనారాయణ గారు వాళ్ళు నీకు అభద్రతాభావం పెరిగిపోయింది. బొత్స సత్యనారాయణ గారు లోకేష్ గారితో మాట్లాడితే గుండె జల్లుమంటుంది. వాళ్ళు మామూలుగానే మాట్లాడుకుని ఉంటారు మర్యాదపూర్వకంగానే. అవునవును. దానికి అతను గుండె జల్లుమంటుంది. రైట్. ఇది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఏం ఊసిపోక మాట్లాడుకుంటాం, కానీ మనకి ఇది ఏ సబ్జెక్ట్ లేక ఇప్పుడు ఏముంది, ప్రభుత్వం డెఫినెట్గా కొన్ని అరాచకాలు, దుర్మార్గాలు, అన్యాయాలు చేస్తుంది అనుకోండి, ఖచ్చితంగా మాట్లాడతాం. నువ్వు మాట్లాడడానికి ఏముంది చెప్పండి. కార్యకర్తలు సరిగా పట్టించుకోవట్లేదు, ఇలాంటి మాటలు వినపడుతుంది సోషల్ మీడియాలో. అదొకటి ఉంది. కార్యకర్తలు దానికి కూడా మనం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఎమ్మెల్యేలు కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి. అవును. పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళకి పార్టీతో సంబంధం లేకుండా కొత్తగా పార్టీలోకి వచ్చి ఎన్నికైన వాళ్ళు కానీ, వాళ్ళకి ముందుగా ఆయా నియోజకవర్గాల్లో సీనియర్ నాయకులు, పార్టీ కష్టపడిన వాళ్ళనే చూసుకుని వాళ్ళ జాతకాలకు తగిన గౌరవం, మర్యాద ఇచ్చి వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా వెసులుబాటు, రేపు పొద్దున్న మళ్ళీ పోరాడాలి కదా నీకోసం. అలాంటి చిన్న చిన్న వర్క్లు ఏమంటే ఉత్తినే డబ్బులు ఏం పంచిపెట్టమంటలేదు. అలాంటి వర్క్లు గిర్కలు ఉంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విషయంలో కొంచెం వెనకబడినట్టు తెలుస్తుంది. దాన్ని మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ విషయంలో వాళ్ళు సీరియస్గా శ్రద్ధ తీసుకుంటారు. కార్యకర్తలు కూడా కొన్ని విషయాల్లో అసంతృప్తి ఉంది. జగన్మోహన్ రెడ్డిని లేకపోతే వాళ్ళ గ్యాంగ్ని వాళ్ళు ఇష్టం మాట్లాడుతున్నారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమీ చేయట్లేదు అనేటువంటి బాధ ఉంది. వీళ్ళు కూడా అలా ప్రవర్తిస్తున్నారు. ఎవరో పేరు నాని, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మిస్సెస్ వాళ్ళు ఆ కేసులు ఇరుక్కుంటే గోడౌన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కొంత ఔదార్యం చూపించారు. ఆ విశ్వాసం లేకుండా విశ్వాసఘాతకుళ్ళకి ఏం మాట్లాడుతుంటే చూసాం కదా. జోగి రమేష్ చేసింది కల్తీ, ప్రజల ప్రాణాలతో ఆడకుండా ప్రయత్నం చేశాడు. అతను జైల్లో పెడితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి వచ్చి కొడతాను అన్నట్టు మాట్లాడుతున్నాడు. అతను నోరు మూసుకుని ఇంటికి పోకుండా అయినా సరే వాళ్ళు ఏమి మళ్ళీ పెడి మీద నా లాగ్ తీసుకెళ్ళచ్చు. అయినా సరే వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి వీళ్ళు మంచోళ్ళరా బాబు, మనం మాట్లాడింది ఎక్కువ మాట్లాడింది చాలు అనుకోవాలి కదా, అనుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కార్యకర్తలకి ఒళ్ళు మండిపోతుంది. ఆ ఒళ్ళు మండిపోయి వాళ్ళు చంద్రబాబు గారిని, ప్రభుత్వాన్ని తిడుతున్నారు, విమర్శిస్తున్నారు. వీళ్ళు ఏం చేయట్లేదు అది ఇది అని. నేనేది ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఆట చూడాలని అనుకోకూడదు, మనం కూడా అప్పుడప్పుడు ఆడాలి. దాని అర్థం ఏంటంటే చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని లోపల పెట్టి కేసు పెట్టగలదు. నువ్వు పెట్టేది కేసు, నిన్ను ఎవరొద్దన్నారు. ఆ కనకారావు ఒక అతనికి ఏదో అవార్డు వచ్చిందని బాధపడుతున్నారు చాలామంది. కార్యకర్తలు కొట్టాడు, తిట్టాడు అదని అక్కడ పార్టీ ఆఫీస్ విషయంలో. యాక్చువల్గా ఆ విషయంలో దాంట్లో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పడాలి బాధ ఎక్కువ. ఏమో నన్ను తన్నాడు, నన్ను కొట్టాడు, నన్ను ఎలా ఇబ్బంది పెట్టాడు, ఆడు మళ్ళీ అవార్డు వచ్చిందని వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు. సరే నీకు నొప్పి వచ్చింది, నీకు చాలా నొప్పిగా ఉంది, బాధగా ఉంది. ఆ బాధ తగ్గించుకోండి, నువ్వేం చేయాలి, ఈ కనకారావుకి ఎలాగిస్తారా మీరు అవార్డు అని చెప్పేసి మీరు ఒక పిటిషన్ వేయండి. అబ్జెక్షన్. ఆట చూడాలనుకో తప్పులేదు. ఎప్పుడు చూడాలనుకుంటే ఎవడాడతాడు, ఆడి కూడా ఎవడుంటాడు, అంతే కదా. ఆట నువ్వు ఎవరైతే ఆట ఆడాలని కోరుకుంటున్నావో వాళ్ళకి ఆట ఆడాల్సిన అవసరం కనపట్టలేదేమో ఇప్పుడు. రైట్. ఈ వ్యత్యాసాన్ని గమనించి మనం మాట్లాడినప్పుడు మన అభిమానాలు చంపుకోకూడదు. మనం ఏ ఉద్దేశంతో ఉన్నామో పనివాడికి, పనికిమాలిన వాడికి వ్యత్యాసాన్ని గమనించి వాడు మంచోడైనా చెడ్డోడైనా కానీ పనివాడిని పెట్టుకోవాలి మనం. రైట్ సార్, థ్యాంక్ యూ.